మమతం మోములు మీదికెత్తుకొని గోవుట మమతం మోములు మీదికెత్తుకొని రోమందంబు సారించి గంగడోలు సాచి హృత్కమలాగ్రంబుల కృష్ణు నిలిపి మురళీగానామృత శ్రేణి కర్ణములంగ్రోలుచు మేతమాని ఏడుస్తున్నాయట గళితానందాస్త్రులై చిత్రితోపమలై గోవులు చూచుచున్నవదిగో పద్మాక్షి వీక్షించితే ఇలాంటి మహానుభావుల పద్యాలు మన జంధ్యాల బాబాయ్ శాస్త్రి రాశాడు భాగవతం గురించి. ముగ్ధులుగార భాగవతమున్ రచించుచు పంచదారలో అద్దితివేమో గంటము మహాకవి శేఖర మధ్య మధ్య. నువ్వు పంచదారలో అద్ది రాసేవైనా భాగవతం, పంచదారలో అద్దితివేమో గంటము మహాకవి శేఖర మధ్య మధ్య. అట్లద్దక ఒట్టి గంటమును అట్టిటు గీచిన తాటి ఆకులో పద్యములందు ఈ మధుర భావన ఎచ్చట నుండి వస్తురా. అలాంటి భాగవతం ఆ పద్యాలు వాడు ప్రహ్లాదుడు ఏమన్నాడు, పానీయం ఏం చేసేవట, పానీయంబులు త్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగళి చింతామృత స్వాద సంధానుండై మరచన్ సురారిసుకుడే తద్విశ్వమున్ భువరాజ.